మన బడ్జెట్ ప్రారంభంలో కోటి రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు మట్టి మనుషుల పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి దొరక్క డొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడీ అంతం కావాలి. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు గుడ్డ నీడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష. అందుకే శ్రీశ్రీ అన్నాడు, లేదు సుఖం బ్రతుకు వృధా చదువు వృధా, మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనక దగా ముందు దగా మనది ఒక బ్రతికైనా కుక్కల వలె మనది ఒక బ్రతికైనా సందుల్లో పందుల వలె. ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇందులోనే రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీలు ఆ మధ్య ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష. ఏమని చెప్పింది? భారతదేశంలో ఇక పేదరికం లేదు, కేవలం 2-3% ఉంది. ఇక పేదవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చెప్పారు. మాకు ఆశ్చర్యం ఉంది. పేదవాళ్ళు ఎవరు లేరని ప్రభుత్వమే ప్లానింగ్ బోర్డే చెప్తుంది. ఎట్లా దీని లెక్క ఏంటంటే, పట్టణాల్లో 33 రూపాయలు పైన ₹1 వచ్చినా సరే వాడు ధనవంతుడు అంట. 33 రూపాయల లోపు రోజుకి ఉండవాడే పేదవాడంట. ఇవాళ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాడు ధనవంతుడు. అదే గ్రామాల్లో 27 రూపాయలు అంటే 28 రూపాయలు వచ్చినా వాడు ధనవంతుడు. ఇది లెక్క అధ్యక్ష. అందువలన ఇటువంటి పేదరికపు లెక్కలు చెప్పి పేదవాడి కడుపు కొట్టేటువంటి వీళ్ళని ఆ వరవడిలో ఆ బురిడిలో పడకుండా ఈ ప్రజాపాలనగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.